హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలలో కోడిపందెం అనేది ఒక ముఖ్యమైన క్రీడ. ఇది ఎప్పుడో ఎన్నో కాళ్ళ నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అలాగే కోడిపందాల రాయిళ్ళు ఈ సంక్రాంతి ఎప్పుడు వస్తుందని నెల రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనే మాటలు ఏంటంటే, నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం, 3 రోజులు, ఈ 3 రోజులు 3 క్షణాల్లో అయిపోయింది అని చెప్పి లాస్ట్లో అంటూ ఉంటారు. అంటే కోడిపందాలంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అందులో నేను ఒకడినే. కాకపోతే ఏంటంటే ఈ 3 రోజులు మాత్రం, సంక్రాంతి 3 రోజులు కోడిపందాలు ఎక్కడన్నా వేస్తే వెళ్తాం, తర్వాత వెళ్ళకూడదని నాన్నగారు చెప్పేవారు. అయితే ఈ 3 రోజులు సాంప్రదాయ ప్రకారం కోడిపందాలు ఈ జిల్లాలో పందాల రాయిలకి పెట్టిన పేరు. అందరూ బెట్టింగ్ కాయరు, కొంతమంది చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది పందాలు కాస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఈ 3 రోజులు హ్యాపీగా గడిపామా లేదా అనేది, నిరుపేద నుంచి కోటీశ్వరుడి వరకు ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ కోడిపందాలు చూడడానికి వెళ్తారు. చాలా చాలా ఈ 3 రోజులు మా గ్రామంలో అంగరంగ వైభవంగా కోడిపందాలు నిర్వహించారు. 3వ రోజు చాలా అద్భుతంగా, ఘనంగా కోడిపందాలు ముగిసే ఫ్రెండ్స్. చాలా చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. అలాగే మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. గోదావరి జిల్లాలో పుట్టినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే గోదావరి జిల్లాలో పచ్చని పైర్లు, స్వచ్ఛమైన పల్లెటూరులో ప్రజలు కళ్ళ కపటం లేని చాలా చాలా మంచి మనసున్న ప్రజలు. ఎవరైనా సరే, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా ఎంతో ప్రేమ ఆప్యాయత చూపటంలో గోదావరి జిల్లాలకు పెట్టిన పేరు. ఇది నా మాటే కాదు, ఎంతోమంది పెద్దవారు, కవులు, రచయితలు ఎంతోమంది నోట విన్నాం, పాటల రూపంలో విన్నాం. అందుకనే ఈ గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళకి అదొక భగవంతుడు వరమని భావిస్తూ ఉంటారు. నేనైతే గోదావరి జిల్లాలో పుట్టినందుకు నేను చాలా 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 హ్యాపీ. మాది ద్వారకా తిరుమల మండలం అండి. మా స్వగ్రామం గొడుగుపేట, పశ్చిమ గోదావరి జిల్లా. మాది బాగా పల్లెటూరు. నిజంగా పల్లెటూరు వాతావరణం అంటే ఇవాళకి కూడా మాకు పల్లెటూరులో పుట్టినా కానీ, పల్లెటూరులో పెరిగినా కానీ ఇంకా ఆ పల్లెటూరి వాసన, ఆ పల్లెటూరి మట్టి వాసన చాలా 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 ఇష్టం. అలాగే ఈ మా కోడి పందాలు చూడండి, అక్కడ 2 పుంజులు దెబ్బలాడుకుంటున్నాయి. ఒకటి కాకి, ఒకటి డేగ. ఇలాగే కోళ్ళ రకాలు నెమలి అంటారు, ఒకటి కెక్కిర అంటారు, సీతువా అంటారు, కాకిడాక, రసంగి, ఇలాగా రంగులతో పేర్లు పెట్టి పిలుస్తారు. ఒక్కొక్క రంగు బాగా ఒక్కో టైంలో కొడుతుందని పందాలు రాయిళ్ళ వాళ్ళు అనుకుంటూ ఉంటారు.
ఆ సమయాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఈ సమయంలో ఈ రంగు కొడుతుంది, ఈ సమయంలో ఈ రంగు కొడుతుందని భావించి వేస్తూ ఉంటారు. కాకపోతే ఒక్కోసారి మళ్ళీ రంగు కాదు బలం పెంచి కొట్టిందంటారు, ఒక్కోసారి బలం కాదు రంగు కొట్టిందంటారు. అయితే బాగా పందెం రాయలకు తెలుస్తుంది. అయితే మనం వెళ్తూ ఉంటాం కానీ రంగులు గింగులు మనకేమీ తెలియదు, చూస్తూ ఉంటామే, కోడిని చూసి ఎంజాయ్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ క్రీడ కోళ్ళు